BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని I3 డిగ్రీ కాలేజ్ 8367215215. పట్టపగలు నడి రోడ్డుపై యువతి దారుణ హత్యకు గురైంది. చుట్టూ జనాలున్నారు, అయినా ఆపడానికి ప్రయత్నించలేదు. ఓ పక్క అమ్మాయి ప్రాణాలు పోతుంటే అక్కడున్న జనం మాత్రం చోద్యం చూస్తున్నారు. ఆమెను కిరాతకంగా చంపుతుంటే వీడియోలు తీశారు, వాటిని సోషల్ మీడియాలో పెట్టారు. ఈ ఘటన తెలిసాక సమాజం నుంచి ఇంతకన్నా ఏం ఆశిస్తామనే ప్రశ్న తలెత్తుతోంది. అది ముంబైలోని పాల్ఘర్ జిల్లా వాసాయి ప్రాంతం. ఆర్తి అనే 22 ఏళ్ల యువతికి రోహిత్ అనే 29 ఏళ్ల యువకుడికి 6 ఏళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇద్దరు చట్టాపాటాలు వేసుకుని తిరిగారు. 6 ఏళ్ల పాటు ప్రేమించుకున్నారు. అంటే వారి ప్రేమ మొదలైనప్పుడు ఆర్తి వయసు 16 ఏళ్లు, రోహిత్ వయసు 23 ఏళ్లు. తెలిసి తెలియని వయసులో ఆర్తి ప్రేమలో పడింది. 6 ఏళ్లుగా ఇద్దరు బాగానే ఉన్నారు. కానీ కొన్ని కారణాల వల్ల ఇద్దరు విడిపోవాలని అనుకుని విడిపోయారు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య మాటలు తగ్గాయి. ఈ క్రమంలో 6 ఏళ్ల పాటు తనతో ఉండి సడన్ గా ఆర్తి ఇప్పుడు విడిచి వెళ్లిపోవడంతో రోహిత్ తట్టుకోలేకపోయాడు. తనకు దక్కని ఆర్తి ఎవరికి దక్కకూడదు అనుకున్నాడు. ఆమెపై కక్ష పెంచుకున్నాడు. ఆమె ఎక్కడికి వెళ్ళిందో, ఏం చేస్తోంది అనేది ప్రతిదీ గమనించాడు. ఆర్తిని హతమార్చేందుకు అదును కోసం వేచి చూశాడు. రోడ్డుపై ఒంటరిగా వెళ్తున్న ఆర్తిని గమనించాడు. ఇదే కరెక్ట్ టైం అనుకున్నాడు. ఆమె వెనకాలే వచ్చాడు. తన చేతిలో ఉన్న స్పానర్ తో ఆర్తి తలపై కొట్టాడు. ఒకే దెబ్బకు ఆర్తి కింద పడిపోయింది. అంతే, పడిపోయిన ఆమెను స్పానర్ తో ఆగకుండా కొడుతూనే ఉన్నాడు. అలా రోహిత్ ఆమె తలపై 18 సార్లు గట్టిగా కొట్టడంతో ఆర్తి అక్కడికక్కడే మృతి చెందింది. ఈ దారుణ ఘటన జరుగుతున్న సమయంలో అక్కడ 20 మంది వరకు ఉన్నారు. అందులో ఒక వ్యక్తి అతన్ని ఆపేందుకు ప్రయత్నించాడు, కానీ అతని వల్ల కాలేదు. మిగతా వారంతా సినిమా చూస్తున్నట్లు చూశారు. ఆర్తి ప్రాణం పోతుంటే సెల్ ఫోన్లో వీడియోలు తీశారు. హత్య చేసిన తర్వాత రోహిత్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అప్పుడు స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. నిందితుడు రోహిత్ను అరెస్ట్ చేశారు. కర్ణాటకలో నేహా హత్య ఘటన మాదిరిగానే ఈ ఘటన కూడా జరిగింది. ఆమెను కాలేజీలో ఓ యువకుడు హత్య చేయగా ఆర్తిని నడి రోడ్డుపై మాజీ ప్రియుడు చంపేశాడు. అక్కడున్న వారంతా కలిసి రోహిత్ను అడ్డుకునుంటే ఆర్తి బతికుండేది. కానీ జనం ప్రవర్తించిన తీరు కారణంగా ఆర్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. మానవత్వంతో అక్కడి వారు స్పందించుంటే పరిస్థితి వేరేలా ఉండేదే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.